కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు. కేటీఆర్ డిఎన్ఏలోనే బూతు ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ రైతులకు 4 విడతల్లో రుణమాఫీ చేసిందని, అన్నదాతలకు ఎవరు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్కు ఓటమి తప్పదన్నారు కాంగ్రెస్ నేతలు. నువ్వే కేసీఆర్కు పుడితే, నువ్వే కేసీఆర్ కొడుకు అయితే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేసిన దానికి చర్చిస్తానికి వస్తావా? నేనైతే ప్రతిసారి అంటున్నా, బీజేపీ వాళ్ళు మాట్లాడితే బీజేపీ ఆఫీస్కి వచ్చి చెప్తామంటున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్తామంటున్నా. నువ్వు ఈ సవాల్ని తీసుకో కేటీఆర్. నిజంగా నువ్వు కేసీఆర్కే పుడితే రైతుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రా. దివానాగాడు, హౌలేగాడు, బట్టెబాజుగాడు, నీ సంగతి చూస్తా ఇవన్నీ మాట్లాడితే ఇక నెక్స్ట్ టైం నువ్వు ఆ ఎమ్మెల్యే కూడా గెలవవు. రాసి పెట్టుకో. డిఎంకే ఎట్లా ఓడిపోయిందో, స్టాలిన్ ఎట్లా ఓడిపోయిందో, మమతా బెనర్జీ ఎట్లా ఓడిపోయిందో, పోయిన ఎలక్షన్లో కేసీఆర్ ఎట్లా ఓడిపోయిందో, వచ్చే ఎలక్షన్లో సిరిసిల్లలో నువ్వు కూడా ఓడిపోతావు. రేవంత్ రెడ్డి గారిని తిట్టనీకి, లేదా నిన్ను నువ్వు చూపించుకోనీకి, లేదా మీ అయ్య దగ్గర మార్కులు కొట్టేనీకి, లేదా బావ కంటే నేను గొప్ప ఉన్నని చెప్పి చూపించుకోనీకి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు కూస్తే తెలంగాణ ప్రజలు గుడ్డలు ఒడిదీసి కొట్టే పరిస్థితి వస్తుంది. కేటీఆర్, నేను కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడే మాటలకి. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నిజంగానే డ్రగ్స్ తీసుకొని నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అనే ఒక అనుమానాలు తెలంగాణ ప్రజలకి లేవనెత్తే పరిస్థితి ఏర్పడ్డది.